నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో వైష్ణవ దేవాలయాలు పులకించాయి. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు పోటెత్తుతారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను గురించి ఆలయ పండితులు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ వెల్లడించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ రోజున మేము పూజలు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ అట్లానే మా ఈఓ గారు ఆలయ ఈఓ గారు అంజిబాబు గారు ఈ రోజున భక్తుల దర్శనార్థం కోసం ఈ రోజున ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా రద్దీగా వచ్చి ఉన్నారు. అందరి కోరికల మేరకు అందరి కోరికలు తీర్చాలని, అందరికీ అష్టైశ్వర్యాలన్నీ సమకూరాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటా ఉన్నాం. మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రజలు ఎంతోమంది భక్తకోటి వేంచేసి ఉన్న సందర్భంలో వారందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షల్ని భగవంతుని దయ మీకు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, లక్ష్మీనారసింహుడి కృపాకటాక్షాలు మీకు విరళంగా అందాలని చెప్పేసి గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని అన్నపూర్ణ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని కన్నుల పండవగా నిర్వహించారు. విశేష పుష్పాలంకరణలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. శివనారాయణ, సురేష్ బాబు, శివారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి కంటే స్వామిని చూపిస్తారు. వెంకట స్వామిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ. మేము ప్రత్యేకంగా అయోధ్య మాట్లాడి ఆ విగ్రహాల స్వామి ఎలా అయితే ఉంటాడో బాలస్వామి, బాలరాముడు, బాల విగ్రహం, ఆ విగ్రహం తెప్పించి మేము అక్కడ ఆ పూల మధ్య ఉంచాము. పూలు కూడా ఎన్నో టన్నులు, కూడా రకరకాల టన్నులు, నిజంగా చెప్పాలంటే ఒక 20 రకాల టన్నులు, 20 రకాల పూలు వెరైటీ మేము ఏర్పాటు చేశాము. కొన్ని టన్నుల పూలు వెచ్చించాము. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అరండల్పేటలోని శ్రీ మోహన రంగనాయక స్వామి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని ఆలయ కమిటీ సభ్యులు మార్కండేయ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామచంద్రమూర్తి, సత్యనారాయణాచార్యులు, సాయి తేజ పాల్గొన్నారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి పురాతనమైనటువంటి దేవాలయానికి మరి ఈరోజు పెద్ద పండుగ. దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. భక్తులు సుమారుగా 20,000 మంది పైచులకు ఈ రోజున దైవ దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి పెద్ద దేవాలయం శ్రీరంగనాథుడి దేవాలయం. మరి శ్రీరంగంలో అలాంటి స్ఫూర్తితోనే, అలాంటి మూర్తే ఇక్కడ కూడా ఉండడం, ఇలా వెలిసి ఉన్నటువంటి మరి శ్రీ రంగనాయక స్వామి దేవస్థానానికి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఈ దేవాలయంలో
ప్రతి సంవత్సరం కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా 13,000 భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా మేము నోటీస్ చేస్తున్నాము. ఇదే విధంగా మధ్యాహ్నం 1 గంట దాకా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా మోహన రంగనాథ స్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతూ అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పిల్లల ఆటల పాటలు కేరింతలతో పల్లెటూరు వాతావరణం కనిపించింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల పందాలు, బొమ్మల కొలువు, గాలిపటాలు ఎగరవేయడంలో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లల కేరింతలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎలమంచిలి శివాజీ, స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడారు. తెలుగుతనం ఉట్టిపడేలా పల్లెటూరి వాతావరణం పిల్లలకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, కొడాలి నాగమల్లేశ్వరరావు, సాంబశివరావు, వరప్రసాదరావు, లేళ్ల కృష్ణవేణి, జంపని పద్మజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాటిబండ్ల సీతారామయ్య గారి హై స్కూల్లో పిల్లలతోటి బయట వారి లేకుండా ప్రమేయం లేకుండా కేవలం ఇక్కడ పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు తర్ఫీదు ఇచ్చి వాళ్ళని చేయించడం చాలా సంతోషం. మళ్ళీ ఒక పర్యాయం ఈ బస్తీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పల్లెటూరు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. మరి సంక్రాంతి సందర్భంగా మరి తెరమరుగవుతున్న గ్రామీణ వాతావరణాన్ని ఈ చిన్నారులకు ప్రతి ఒక్కటి అన్ని కన్నుల వారు విందుగా చూపించాలని, అలాగే ఎడ్ల పందాలు, డూడు బసవన్నలు, గంగిరెద్దులు, మరి అన్ని చేతి వృత్తులు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయటం, అలాగే మరి ఈ పండగ అనేది తెలుగువారి ముఖ్య పండుగ. మరి రైతులకి ఇది మరి పంట చేతికొచ్చి అలాగే ఆ రైతులు సంతోషంగా ఉండి సంతోషంగా చేసుకొని మరి అందరూ పిల్లలు పెద్దలు అందరూ పల్లెటూరులో ఒకసారి బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా చేసుకునే పండగ ఈ పండుగ. మరి ఈ ఒక్క రైతులకే కాకుండా మరి దీనికి అనుసంధానమైన ప్రతి చేతి వృత్తులకు కూడా ఇది ఒక మార్భాగ్యంగా భావిస్తూ అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో అంగన్వాడీలు పాల్గొన్నారు. జీతాలు పెంపు, మెనూ ఛార్జీల పెంపుతో పాటు అనేక సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు భావన్ నారాయణ, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 నెలల కాలంలో కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి, పీడీ గారికి విజ్ఞప్తి చేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ 21వ తారీఖు నాడు జనవరి 6వ తారీఖు నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం, 10వ తారీఖు ముట్టడి చేస్తామనేటువంటిది కూడా రాతపూర్వకం ఇచ్చిన ఈ 15 రోజుల్లో కూడా అధికారులు స్పందించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటం జరుగుతూ ఉంది. గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులు ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. ఇది 20 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లే జరుగుతూ ఉంటుంటుంది. భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రసాదాలు కానీ సొంటి టీ కానీ అన్నీ కూడా అందజేయడం జరిగింది. భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సైకిల్ బాగా పనిచేయడం కూడా జరిగింది. మా వాళ్ళందరూ కూడా, కమిటీ వాళ్ళందరూ కూడా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరిహరులను ఈ క్షేత్రంలో దర్శించుకుంటే శుభం కలుగుతుందని అర్చకులు యజ్ఞనారాయణ శర్మ తెలిపారు. ఏకాదశి రుద్రాభిషేకములు అన్నీ కూడా సంరక్షణంగా జరిగినాయి. దత్తాత్రేయ దేవాలయంలో అక్కడ కూడా అభిషేకం జరిగింది. ఆది శంకరాచార్యులు వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకం, పూజా కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. వేలాది మంది జనం వచ్చి భక్తులందరూ నమస్కారం చేసుకున్నారు.
అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి వచ్చి అందరి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ పిల్లలు అభివృద్ధులు దేశాభివృద్ధి దేశం సుభిక్షంగా ఉండడం కోసం పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాం. జై మహదేవ. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత బాధితుడిపై 2 కేసులు పెట్టాడన్న బార్ ఫెడరేషన్ తప్పుపట్టింది. ఇప్పటికైనా పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వెంకటరెడ్డి శాంతకుమార్ హెచ్చరించారు. పోలీసులు ఈ విధంగా అడ్వకేట్స్ ఈ విధంగా పట్టడానికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయాలని చూస్తే ఇంకా ఊరుకోమని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కేవలం ఒక దళిత అడ్వకేట్ అని చెప్పేసి ఆ విధంగా కొట్టడం దారుణం. ఇంత అతను రావడంతో అసలు అడగకుండా కూడా వెంటనే కొట్టడం, కింద పడే అతను కూడా తీసుకెళ్లి చొక్కా పెట్టుకొని లాక్కొని పోవడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ పైన కేసుని 2 రోజుల తర్వాత అంటే 2వ తేదీన కేసు నమోదు చేశారు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే దానికి ఈ సంఘటనే కారణం మనకు అర్థం అవుతుంది. కాబట్టి పోలీసులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలా. సిఐ పైన, డాక్టర్ పైన కేసు నమోదు చేయకపోతే ఈరోజు పొన్నూరులో జరిగే బార్ ఫెడరేషన్ సమావేశంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. దాని ప్రకారం జరుగుతుంది. ఎస్ఐ గారు అట్లాగే సిఐ వీళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని ఆలయ అర్చకులు మాధవాచార్యులు వెల్లడించారు. ఉత్తర ద్వారంలో స్వామిని వేంచేపు చేసి ఉన్నారు కాబట్టి వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలన్నీ కూడా ఈరోజు తిరగబడతాయి. కాబట్టి ముక్కోటి దేవతల ముందుగా క్రియేటర్ ఆఫ్ క్రియేటర్ అంటే సృష్టికర్తనే సృష్టించిన విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం ముక్కోటి దేవతలు కూడా వేయించేసి ఉంటారు. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని సేవించినట్లయితే చక్కగా స్వామివారికి అనుగ్రహం వల్ల జన్మరాహిత్యం మరలా జన్మ లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించి ఆ తర్వాత లోపల విశేషమైన అలంకారపూరితమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రమా సహిత సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రుడు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దర్శనం శుభకరమని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్, సాయి, సంతోష్, సత్యనారాయణ, రమణ, వంశీ పాల్గొన్నారు. ఇవాళ రోజున ధనుర్మాసం వచ్చే విశేషమైన రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రోజున మా దేవాలయంలో ప్రాతకాలం నుంచే స్వామివారి సేవలో 50 మంది భక్తులు ధరించుతున్నారు. మా దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడిన శ్రీ హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామివారు, అలానే రమాసహిత సత్యనారాయణ స్వామివారు, శ్రీ పద్మావతి ఆండాల్ దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారులని ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడ్డారు. అందువలన ఈ ముగ్గురు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలని ఉత్తర ద్వార దర్శనంలో పెట్టి 50 మంది భక్తులకు స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకి సావకాశంగా అందరికీ దర్శనం చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు, భోగప్రసాదాలు వినియోగం చేస్తూ ఆ భక్తులందరూ స్వామివారి సేవలో తరించుతున్నారు. యడ్లపాడు మండలం చెంగిజ్ ఖాన్ పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నెమలిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. सर्वैश्च
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.